తాత ఇంట అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి. అవును, ప్రతి ఏడు కూడా సంక్రాంతి నాటికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో డబ్బులైతే విడుదల చేసేది. అయితే అన్నదాత సుఖీభావతో వచ్చినప్పటికీ కూడా రైతులకు పథకానికి డబ్బులు విడుదల చేయలేదు. పెట్టుబడి సాయం కోసం 54 లక్షల మంది రైతులు ఎదురు చూపులు. అవును, 54 లక్షల మంది రైతులైతే ఎదురు చూపులు చూస్తూ ఉన్నారన్నమాట ఈ పెట్టుబడి సాయం కోసం. 2 సీజన్లో ఒక్కో విడత కూడా అందని సాయం 20,000 చొప్పున ఇస్తామని 10,000 కోట్లు ఇస్తానన్న కూటమి సర్కారు ఇంత మోసమా? అన్నదాతల్లో పెళ్ళు బీగుతున్న ఆగ్రహం. ఆర్బీకేలు నిర్వీర్యం. విత్తనాలు ఎరువులు లేవు. కనీస మద్దతు ధర లేక రైతులు దిగాలు. సాయం లేదు, బీమా పరిహారము లేదు. రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారం. దీంతో బీమాకు 36 లక్షల మంది రైతులు దూరం. మనకి రైతులకు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి సంక్రాంతికి ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నమాట. ఈ విధంగా రైతులందరూ 54 లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ పథకం. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలని రైతులైతే కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని చెప్పేసి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా అడుగుతూ ఉన్నారనమాట. మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో